ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వీడియో నా ఛానల్లో చేస్తానని కానీ, ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ నా ఛానల్లో పెడతానని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఓపెన్ చేస్తే నేను ఆ యూట్యూబ్ ఛానల్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది, బట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను. మీరు విన్నది నిజమే. ఛానల్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఏం జరిగింది, రీసెంట్గా యూట్యూబ్ నుండి ఒక లెటర్ వచ్చింది ఫ్రెండ్స్. మర్యాదగా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తావా, లేదంటే నీ ఛానల్ మోనిటైజేషన్ని తీసేయమంటావా అని. నేను కానీ నా గురించి కానీ కొంచెం తెలిసిన వారికి ఎవరికైనా సరే మ్యాక్సిమం ఐడియా ఉంటుంది మనకి కొంచెం సినిమాలు అంటే ఆ తిక్క అదంతా ఉందని. ఏదో ఒక విధంగా సినిమా రిలేటెడ్ మనం ఉండాలి అనే ఉద్దేశంతో 3 years బ్యాక్ ఈ ఛానల్ పెట్టా. భవిష్యత్తులో నేనేదైనా కంటెంట్ చేస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని ఈ యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వ్యూస్, లైక్స్, కామెంట్స్, సక్సెస్, ఫెయిల్యూర్, సబ్స్క్రైబర్స్ ఇలా ఏది పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేయాల్సిందే అని చెప్పి లాస్ట్ 3 years నుంచి మొన్న దేవరా మూవీ వరకు నా సాయశక్తిలో శ్రమించి రివ్యూస్ చేస్తూనే ఉన్నాను. స్టార్టింగ్లో ఎమోజీస్తో రివ్యూస్ చేశా. ఆ తర్వాత కొన్నాళ్ళకి క్లిప్స్ స్క్రోల్ చేస్తూ వెనకాతల ఆడియో వచ్చేలాగా రివ్యూస్ చేశా. ఆ తర్వాత కొన్నాళ్ళకి నా ఫేస్ రివ్యూల్ చేసి డైరెక్ట్గా నేనే కనిపించేలా రివ్యూస్ చేశా. ఒక్కొక్కసారి రివ్యూ చేసి ఎడిట్ చేసి దాన్ని థంబ్నెయిల్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నైట్ అంతా తెలిగేసి ఉండి ఎర్లీ మార్నింగ్ 4-5కి అప్లోడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఛానల్ మౌంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపో మాపో డబ్బులు పడతాయి అనే టైంకి నా ఓపెన్ చేస్తే ఛానల్ని నేనే ఓపెన్ చేయడం మానేశాను. ఈ గ్యాప్లో ఫుడ్ వీడియోస్ చేయి బ్రో, ట్రావెల్ వీడియోస్ చేయొచ్చు కదన్నా, ఇంకేంటిది ఈ టెక్నాలజీ మీద వీడియోస్ చేయన్నా, రీచ్ బాగుంటుంది. ఇలా చాలామంది చాలా రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు నా మంచి కోరి. కానీ నాకున్న టైమింగ్కి వేరే ఏ కంటెంట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. సో రెగ్యులర్గా మనం సినిమా చూస్తూ ఉంటాం, ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడేదే యూట్యూబ్లో ఫోన్ పెట్టి మాట్లాడి అది అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో పెట్టిందే తప్ప రివ్యూ చేయడం కోసమే సినిమాలు చూసింది ఏ రోజు లేదు. ఈ లాస్ట్ 5-6 monthsలో కూడా నేను రివ్యూస్ చేయలేదేమో కానీ సినిమాలు చూడడం అయితే మాత్రం ఆపలేదు. అయితే నాకున్న టైమింగ్కి ఈ మూవీ రివ్యూస్ చేయడం మాత్రం నాకు సెట్ అవుతుందని చెప్పి ఇన్నాళ్ళు ఏదో అలా ట్రై చేసుకుంటూ వచ్చాను. బట్ ఇప్పుడు ఆ సమయం కూడా లేదు. జరిగిన కొన్ని మంచి కారణంగా ఆ సమయం కూడా లేకుండా పోయింది. లాస్ట్ 4-5 months నుంచి బ్యాక్ టు బ్యాక్ కొన్ని షెడ్యూల్స్ జరిగాయి అనమాట. టైం అనేది చాలా టైట్ అయిపోవడం వల్ల అసలు ఏమాత్రం కంటెంట్ చేయడానికి కుదరలేదు. సో దాంతో యూట్యూబ్ వాడి కోపం వచ్చి వాడు వార్నింగ్ లెటర్ పంపించాడు. మోస్ట్లీ ఇంకొక 10-15 days ఛానల్ మౌంటేషన్ పోతుంది. యూట్యూబ్ వాడికి చెప్తానే ఉన్నా, నాకు టైం లేదు వీడియోస్ చేయడానికి, కంటెంట్ చేయడానికి నా దగ్గర టైం లేదు, నన్ను ఏం చేయమంటావు ఏంటి అంటే వినలా. నేను అసలు నా టైం షెడ్యూల్ ఎలా మారిపోయింది ఇవేంటి అన్నీ చెప్పుకుంటూ వచ్చా. అరే నాయన, ఈ సోదంతా నాకెందుకు చెప్తావురా బాబు, ఈ సోది చెప్తూ ఒక వీడియో చేయి అన్నాడు. దాని తర్వాత ఇంక అదనమాట. పడ్డ ఇన్నేళ్ళ కష్టానికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా అలా పోవడం ఇష్టం లేక ఛానల్ అమ్మేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. నా ఈ ఓపెన్ చేస్తే ఛానల్ అంటే నేను ఒక్కనే కాదు, నా సబ్స్క్రైబర్స్, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్, నా క్రిటిక్స్, నా ఫ్యామిలీ, నా తోటి సినీ లవర్స్, ఇలా చాలామంది ఒక డిజిటల్ ఫ్యామిలీ క్రియేట్ అయింది నాకు యూట్యూబ్ ద్వారా. మీ ఎవరికి తెలియకుండా ఈ ఛానల్ని సేల్ చేయడం అనేది అంత న్యాయం కాదనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. ఎప్పుడూలాగా ఈ వీడియోని షేర్ చేయమని అడగను. ఈసారికి ఈ వీడియో చూడండి. కేవలం మీకోసం ఈ వీడియో తీశాను కాబట్టి షేర్ చేయాల్సిన పని లేదు, చూస్తే చాలు. ఎన్నాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించి ఎంకరేజ్ చేసి నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్లు చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ నాకు మరొక అవకాశం దొరికితే ఖచ్చితంగా ఈసారి మీ అందరికీ పూర్తిగా నచ్చే యూట్యూబర్గా ఉండడానికి నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం అని అనాలంటే డౌట్గా ఉంది, మళ్ళీ కలుస్తానో లేదో అని. ఏం చెప్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.